అందరికి శనార్థులు. శ్రీరాంపూర్ RK7 కాడు ఉన్నటువంటి బొగ్గుబాయిలకి దిగనికి పోతున్నా. మీ అందరికి బొగ్గుబాయి ఎట్లుంటది, లోపల ఎవరెవరు పని చేస్తున్నారు, ఏం కథ, ఎట్లా నడుస్తుంది, ఎంతగానో అందులోకేంచి బొగ్గు తీసుకొస్తున్నారు, ఇటువంటి ముచ్చట్లు అన్ని మాట్లాడుకుందాం అంటని వచ్చిన. ఇప్పటి వరకు ఎప్పుడు పోలే బొగ్గుబాయిలకి, పోయి ఒకసారి చూస్తాం, మీకు అందరికి చూపిస్తున్నాడు. మెల్లగా గేట్లకేంచి లోపలికి వచ్చి మనం ఇప్పుడు గని దగ్గరికి పోతున్నాము. గనిలకు పోవాలంటే ఇగో ఇట్లా చక్కగా నడుచుకుంటూ పోవాలి గేట్లకేంచి. బాగానే మన దాడివిల్లలు అందరు ఉన్నారు. ఓయమ్మా మీరు అంత కార్మికులేనా? నాకు 10 మంది దగ్గర 10 మంది ఆడవిల్లలు దొరికిండ్రు. వీళ్ళందరినీ పట్టుకొని లోపలికి పోతున్నా. చేరకారు కాడికి వచ్చినాం. ఇక్కడికి కిందికి పోతున్నాం. ఇప్పుడు కిందికంటే ఎన్ని కిలోమీటర్లు పోతుండొచ్చు మనం? ఇది చేర్కార్ అనేది 326 మీటర్స్ వరకే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. అబ్బో బండి రెడీగా ఉన్నది మనం వచ్చేసరికి. ఇగో మన బండి రెడీగా ఉన్నది. అమ్మా మంచిగా ఇప్పుడే బండిలా కూర్చున్నాము. బాగానే మంది ఉన్నారు నాతోటి. ఆడపిల్లలు ఇట్లున్నారు, మగ పిల్లలు ఇట్లున్నారు. నడిపించక ఆయన ఒక ఆయన. బాబు మా తమ్మి పేరేంది? శంకర్ అన్న. అంత మంచిదేనా? ఏ ఊరు మీది? పోయినా కొద్ది వైర్లు గీర్లు అన్ని కనబడుతున్నాయి. పక్కకు గుహలాగా ఉన్నది అంతా. అయ్యో నీళ్లు ఇట్లా పడుతున్నాయి. ఈ నీళ్ళని ఇట్లిపోయి జమగా మరా రావచ్చా? మొత్తానికైతే 326 మీటర్లు వచ్చినాక ఇగో ఈ చేర్కార్లకేంచి దిగినాం. అన్నయ్య ఇడికేంచి పోవుడు ఎట్లా ఏడిపోతున్నాం అన్నట్టు మనము అన్న. ఇప్పుడు మనం పోయే జిల్లా పేరేంది? 2CM నార్త్ 20 2CM నార్త్ 2CM 2N20 డిస్ట్రిక్ట్. అన్నిటికీ నడుచుకుంటూ పోవడా లేకపోతే నడవడం? ఒక 1/2 కిలోమీటర్ అంతే. 1/2 కిలోమీటర్. భద్రత ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా జాగ్రత్తగా పని చేసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా పోవాలి, ఇట్లాంటివి అన్ని ఇట్లా రాసి పెట్టిండ్రు. నాకు ఇంకొక ముచ్చట యాదకొచ్చింది సార్. ఇప్పుడు మనం అంతా పోతూనే ఉన్నాము, మరి బొగ్గు పోవాలి కదా బయటికి. ఇది మనము మనుషులము నడిచేదారి మేడం. బొగ్గు ఏమో హాలేజ్ ద్వారా వస్తుంది, టబ్బులలో వస్తుంది. టబ్స్ వచ్చి అక్కడ బెల్ట్ ఉంటుంది, టిప్లర్ ఉంటుంది, బెల్ట్ ద్వారా పైకి వెళ్తుంది. గనంతా కూడా ఇంత దొడ్డుగానే ఇంత అంటే ఇంత పెద్ద వెడల్పుగానే ఉంటదా? ఇట్లే ఉంటుంది. 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల హైట్ ఉంటుంది ఎక్కడైనా. 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల హైట్. ఇక్కడ మనం మిషనరీ పెట్టాం కాబట్టి ఇంకొంత వెడల్పు చేసుకున్నాం మనమే. మరి ఇది ఏమంటది సార్? ఇది మనం పైనుంచి చైర్ కార్ లో వచ్చాం కదా, 34 లెవెల్ దగ్గర దాకా కూడా వెళ్ళాలంటే ఈ చైర్ మీద కూర్చొని వెళ్తాం. గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోప్ ఉంటుంది కదా. సో దిగడమైన ఎక్కడైనా ఉద్యోగులు కార్మికులకు ఇబ్బంది కాబట్టి 2004 సంవత్సరం వల్లే మనకు యాజమాన్యం ఇది ఏర్పాటు చేసింది. మొదటిసారి మన గనిలో RK7 గనిలో పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకొని పోతుంటారు.